అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ పార్టీ కార్యాలయం ప్రజా వేదిక వద్ద యాదవ్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కళ్యాణదుర్గం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి అమ్మిలినేని సురేంద్రబాబు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షులు కుబేర్ యాదవ్ పాల్గొన్నారు. యాదవ్ల సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మిలినేని సురేంద్రబాబు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడారు. యాదవ్ల ఐక్యత చూస్తుంటే టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు. యాదవ సమ్మేళనం జరిగింది. ఈ యాదవ సమ్మేళనానికి అందరూ యాదవ నాయకులందరూ వచ్చి మేము కూడా యాదవ సమ్మేళనం పెట్టాలి, మాకు యాదవ సమ్మేళనం మేమే పెట్టాం, మీ ఆధారంలో జరగాలని తెలియజేయడం జరిగింది. వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు అడిగారో సరే ఎందుకు మనము యాదవ సమ్మేళనం పెట్టకూడదని అభిప్రాయం రావడం, యాదవ సమ్మేళనం పెట్టాలని నిర్ణయించుకోవడం. నిజంగా యాదవులు ఇంతమంది తరలి వస్తారని మేము కూడా అనుకోలేదు. 10,000 నుంచి 15,000 మంది జనాభాతో రావడం జరిగింది. అది కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చారు. నృత్యాలు చేసుకుంటూ, వాళ్ళు డ్రమ్స్ కొట్టుకుంటూ, వాళ్ళే తండాలుగా తరలి వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ మద్దతు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి, సురేంద్రబాబు గారిని అంటే నన్ను ఎమ్మెల్యే చేయాలి, అలాగే అంబికా లక్ష్మణ్ గారిని ఎంపీ చేయాలని పట్టుదలతో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే రాబోయే కాలం చాలా మంచి కాలం, చాలా మంచి రోజులు వస్తున్నాయని ప్రజలందరూ గ్రహిస్తున్నారు. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నిన్నటి రోజు అంటే ఏప్రిల్ 13 లాస్ట్ మన ఎన్నిక జరిగింది. ఆ రోజే వాళ్ళు 2019లో చీకటి రోజు ఎన్నుకున్నామని ప్రజలందరూ గమనించారు.